శేఖర్ గారు, ఈ సీరం కాల్షియం టెస్ట్ గురించి మీరు అడిగారు. సో సీరం కాల్షియం టెస్ట్ మనకు పిల్లల్లో ఎప్పుడు చేయాలంటే, చైల్డ్ కానీ సడన్గా మనకు ఎవ్రీడే నా కాళ్ళు లాగుతున్నాయి అన్న, రోజంతా ఆడి ఈవినింగ్ టైం అవ్వగానే కాళ్ళు పట్టుకొని కూర్చున్నా, ఆర్ ఏమైనా హైట్ సరిగా పెరగకున్నా, ఆర్ 1 year లోపల మీకు టీత్ రాకున్నా, పళ్ళు రాకున్నా, సీరం కాల్షియం టెస్ట్ అని ఒకటి చేస్తాం మనం పిల్లల్లో. ఆ సీరం కాల్షియం నార్మల్లీ మనకు 9 నుండి 11 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది. సో 9 కన్నా తక్కువ ఉంటే సీరం కాల్షియం తక్కువ ఉన్నట్టు. అప్పుడు వేరే వైటమిన్ డి కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా మనం చెక్ చేస్తాం. అదే కాకుండా సీరం కాల్షియం మరీ తక్కువ ఉంటే కొంతమంది పిల్లలకు నరాల ప్రాబ్లం, సడన్గా మనకు కార్పోపిడల్ స్పాజం అని మనకు 2 చేతులు ఇట్లా అయిపోతాయి. సో దట్స్ కాల్డ్ కార్పోపిడల్ స్పాజం. సో దానికి కూడా మనం సీరం కాల్షియం ఇమీడియట్గా చేసి కాల్షియం ఇచ్చే అవసరం ఉంటుంది. ఓసారి సీరం కాల్షియం మరీ ఎక్కువ అయితే కూడా మంచిదిగా, దాంతో ఒక్కోసారి కిడ్నీ స్టోన్స్ అది. సో సీరం కాల్షియం టెస్ట్ అనేది నార్మల్లీ చిన్నపిల్లల ఈ పర్టికులర్ థింగ్స్ కోసం చేస్తాం. వెరీ రేర్లీ ఒక్కోసారి మనకు సీరం కాల్షియం నార్మల్ ఉన్నా మనకి ఇంకా అట్లా డౌట్ ఉండి సీరం కాల్షియం ఇట్లా నరాల ప్రాబ్లం ఉంటే సీరం అయనైజ్ కాల్షియం అని, అది యాక్చువల్ కాల్షియం ఎంత నడుస్తుందో మనకు రక్తంలో, ఆ టెస్ట్ కూడా ఒక్కోసారి చేసే అవసరం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సీరం కాల్షియం టెస్ట్ ఇన్ చిల్డ్రన్. If you found this video useful, like, comment, and subscribe for more health updates.